ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పి 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఈ వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందా అంటే, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనకు తెలియచేయమని ఇక్కడ వ్రాయబడింది. ప్రార్థన అనేది చాలా సందర్భాలు, ప్రార్థన అంటే మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం చాలా పరిస్థితులు, కానీ ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాధాన్యత కలది. ఆ ప్రార్థన అంటే ఏదో మన సమయం వేస్ట్ అయిపోద్దని, లేకపోతే ప్రార్థన అంటే వేరేగా మన పనులన్నీ మానేసే అవన్నీ పక్కన పెట్టేయండి. ప్రార్థన అనేది ఏంటంటే దేవుడిచ్చిన గొప్ప ధన్యత. అది ప్రార్థన అనేది మరి దేవునితో మనం ఒక రకమైన సంబంధం, ఆయనతో మరి మాట్లాడగలిగే ఏకైక మార్గం. మరి చూడండి, మనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే, మనం ఎవరినైనా ఇష్టపడినట్లయితే, ఎవరినైనా మనం ప్రేమించినట్లయితే, మన తల్లిని కానీ మన తండ్రిని కానీ ఎవరినైనా, అది మన భర్తను కావచ్చు, మన బిడ్డలను కావచ్చు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, మనం ఇష్టపడే వ్యక్తుల్ని మనం ఏం చేస్తామండి, మనం ఇష్టపడే వాళ్ళతో ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడతాం, లేకపోతే మాట్లాడడానికి చాలా ఇష్టపడతాం. మనకి ఎంతసేపు మాట్లాడినా టైం తెలీదు, విసుగు రాదు. ఎందుకంటే ఆ మాటలు మనం చాలా ఇష్టపడే, ఎందుకంటే మనకి ఇష్టపడే సమయం, మనం ఇష్టపడే వ్యక్తులు, మనకి ఏదైనా నచ్చిందంటే అది మనం దాంతో సమయం గడపడానికి ఇష్టపడతాం, ఉండడానికి ఇష్టపడతాం. మరి అంతకంటే మరి ప్రార్థన అంటే మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన మన దేవునితో మరి సంభాషణ కలిగి, ఒక రకమైన ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మరి ఇష్టపడే మనస్తత్వం, నిజంగా ఇష్టపడే మనసు నీకు నాకు ఉన్నట్లయితే, ఈ దినాన్ని మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందామండి. ప్రార్థన అంటే మరి నీకు కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేస్తారు అంటే, ఎవరినో విమర్శించాలని అనట్లేదు, కానీ నేను ప్రార్థన అంటే అడగటం మాత్రమే కాదు. దేవుడు ఇస్తాడండి, దేవుడు అన్నీ ఇస్తాడు. నీకేం కావాలో తెలుసు. నువ్వు అడగకపోయినప్పటికీ నీకేం అవసరమో దేవునికి అన్నీ తెలుసు. ఎందుకంటే నీవు పిండము కింద గర్భంలో రూపింపబడకముందే దేవుడు నిన్ను చూచి ఉన్నాడు, నీ సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. ఆయనకి నీకేది కావాలో సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. చూడండి, మరి సొలొమోను మహారాజు ప్రార్థించినప్పుడు ఏమని అడుగుతాడండి, నాకు ధనాన్ని ఇవ్వి, లేకపోతే నాకు అధికారాన్ని ఇవ్వి, లేకపోతే నాకు అది విధి ఇవి అని అడగలేదు, కానీ ఒక చక్కటి మరి తనకున్న జ్ఞానం ఏంటో, కానీ దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిని ఏమడిగాడండి, చక్కటి జ్ఞానం అడిగాడు. నీ ప్రజలను పరిపాలించడానికి నాకు కావలసిన జ్ఞానం దయచేయి అని అడిగాడు దేవుడు. మరి జ్ఞానం ఒకటే ఇచ్చాడండి మన దేవుడు. జ్ఞానంతో పాటు ఘనత, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాతలు, మరి దేవుడు ఎంత ఆశీర్వదించాడండి మరి సొలొమోను మహారాజుని. మరి మనం ఏది అడగక్కర్లేదండి, పది దేవా నాకు అది, నాకు ఇది ఇస్తామా అని. ఇంకా ప్రార్థన అంటే అడగటం అనుకుంటున్నారా? ప్రార్థన అంటే మనకి కావాల్సిన ఇంకా అస్తమాను అది దేవా, ఇది దేవా, అది దేవా, ఇది దేవా, ఇంకా అది అడగడం అనుకున్న. ప్రార్థన అంటే అడగడం కాదు, అడగటం ఒక్కటే కాదు. కొంతమంది ప్రార్థన చేయడానికి విసిగిపోతూ ఉంటారు. మరి లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. విసుగక నిత్యము ప్రార్థించమని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రార్థనలో విసుకోకూడదండి. విసుగు ప్రార్థనలో పనికిరాదు. మనం ఎప్పుడైతే చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ కనబడతారు. ఎంత ప్రార్థన చేసిన, ప్రార్థన
అని అనగానే నాకు వెంటనే ఎవరికైనా సరే ఆవిడ కంపల్సరీగా వస్తుంది, గుర్తుకొస్తుంది. ఆవిడెవరో కాదు కానీ హన్న ఎంత ప్రార్థించిందండి నిజంగా. తన ప్రార్థన నేను అనుకుంటా ఉంటాను. ప్రార్థన మరి ఆ ఆ చర్చిలో ఉండే సేవకుడు తనేమన్నాడండి, మొత్తురాలివై ఉన్నావా అని అడుగుతున్నాడు. మరి ఎంత ప్రార్థన చేసి ఉంటుందండి ఆమె, ఎంత గోజాడు ఉంటుందండి దేవుని సన్నిధిలో. మరి ప్రార్థన అంటే మనం చేస్తాం ప్రార్థన, దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, మరి నాకు అది ఇచ్చే, నాకు ఇది మొదలు పెడతాం. ఇంకా మరి మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ అన్నా ఆపుతామేమో, కానీ కొన్ని చెప్పిన తర్వాత మన ప్రార్థనలో లిస్ట్ ఉంటుంది చూడండి, పై నుంచి కిందకి చదువుతానే ఉంటాం. మరి మన యేసయ్య విసుక్కోడండి. మనమైతే విసిగిపోతాం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి. నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు అమ్మ బాగా ప్రేయర్ఫుల్ అనమాట. అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నా అమ్మ ప్రేయర్ చేస్తానంటే అమ్మని మాత్రం ప్రేయర్ చేయొద్దంటాం. ఎందుకంటే అమ్మ మొదలు పెడితే ప్రార్థన నాన్ స్టాప్ అనమాట. ఇంకా ప్రార్థన ఆగదు, అక్కడి నుంచి వెళ్తూనే ఉంటుంది. మరి అందుకని చెప్పి మా నాన్నగారిని చేయమనేవారు అందరం కూడా. అంటే ప్రార్థన అంటే మనం విసిగిపోతూ ఉంటాం కదండి. ప్రార్థనలో ఆ విసుగు అనేదే ఉండకూడదు. మరి మనమే విసిగిపోతే మరి మనం అస్తమాను యేసయ్యని విసిగిస్తూ చెప్పినవే చెప్తూ ఉంటాం కదా. మరి ఆయన ఎంత విసిగిపోతాడండి. ప్రార్థన అనేది ఎప్పుడూ ప్రార్థనలో విసిగిపోకండి. ప్రార్థన మనకి మన మనసుకు నెమ్మదినిస్తుంది. ప్రార్థన అనుకుంటున్నారేమో కానీ ప్రార్థన మన విసుకుని ఆ ప్రార్థనే పోగొడుతుంది. ప్రార్థనతో పొందలేనిది ఏదీ లేదండి. ప్రార్థన మన జీవితాల్లో మరి నిద్రపోయే పరిస్థితుల నుంచి మేలుకొల్పేది ప్రార్థన. అయితే మన జీవితంలో ఏవైతే నిద్రపోతున్న పరిస్థితులు ఉన్నాయి, ఏవైతే విసిగిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఏవైతే మరి మనల్ని బాధకు గురి చేసే పరిస్థితులు ఉన్నాయి, అవన్నిటి మీద కూడా ప్రార్థన మనకి జయాన్నిస్తుంది. చూడండి, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయా, ప్రతించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. కదండి, ప్రార్థించినప్పుడు ప్రార్థనలో పరాజయం ఉండదంట. ప్రార్థించినప్పుడు విజయమే. ప్రార్థన మనం మోకరిస్తే కన్నీళ్ళే వస్తాయి కదండి. కొన్ని సందర్భాల్లో మరి నాకేం తెలియదు కానీ నేను కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేస్తూ ఉంటాను, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయో తెలియదు, అలా వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. వచ్చినప్పుడు నా నోటిలో మాటలు రావు, నేను మాట్లాడలేను. మౌనంగా కొంతసేపు నా బాధ అంతా దేవుని సన్నిధిలో అలా ఇంకా క్రొమ్మరించేస్తాను. ఆయనకు తెలుసు, ఎందుకంటే నా మనసులో ఆ దుఃఖం ఎందుకు వస్తుందో, ఆ బాధ ఎందుకు వస్తుందో, ఆ కన్నీళ్ళ వెనుక ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయనతో నాకున్న సంబంధం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు మాత్రమే తెలుసు నా కళ్ళ వెంబడి నీళ్ళు ఎందుకు వస్తున్నాయో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఓదార్పు ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో శాంతి ఉంది, ఆయన సన్నిధిలో మనం పొందుకోలేనిది ఏదీ లేదండి. విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యము చేసే దేవుడు మాత్రం కాదు. చూడండి, కొంతమంది ఆశిస్తారు మన నుంచి కదండి, ఏదైనా ఇస్తారు. ఏదైనా మనం ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు కదండి. వాళ్ళ ఇంటికి వచ్చినా మనమే పెట్టాలంట, మన ఇంటికి వచ్చినా మనమే పెట్టాలంట. అలా మనుషులుగా మన స్వభావం అలాంటిది. కానీ దేవుడు అలా కదండి. నా
పాడైపోయిన మనిషిని దేవుడట బాగు చేస్తాడు. బాగు చేయడమే కాదు గానీ బాగు చేసి వాడుకుంటాడు. సాతానుగాడు ఏం చేస్తాడండి? బాగున్న మనిషిని పాడు చేస్తాడు. పాడు చేసి విడిచిపెడతాడా? ఆడుకుంటాడు వాడు. ఎందుకంటే వాడు అదే పనిలో ఉన్నాడు. వాడి ఉద్యోగమే అది. వాడి పనే అది. మరి వాడి పనిని మరి విడిచిపెట్టి ఎలా ఉంటాడు? సో, మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుని నిరంతరం గోజాడుతూ ఉంటామో మన జీవితాల్లో ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది. చూడండి, స్తుతి నీ స్థితిని మార్చివేస్తది. ప్రార్థన అనగా అడిగేయడం కాదు కానీ ప్రార్థన అంటే నీ ప్రార్థన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే స్తుతితో ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. మనం ఇది మార్చు, ఇది సరిచే అని మనం అడగాల్సిన అవసరం లేదండి. స్తుతి నీ యొక్క స్థితిని మార్చివేస్తుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పౌలు గారిని చూసినట్లయితే పౌలు శీలలు చేతులకి కాళ్ళకి బండలు వేసి భయంకరంగా మరి చెరసాల్లో పడవేశారు కదండి. మరి మనందరికీ తెలుసు వారు ఆ చెరసాల సంఖ్యలు బ్రద్దలు కొట్టుకున్నారండి, లేకపోతే పోరాటం చేశారా, లేకపోతే యుద్ధాలు చేశారా, ఏం చేశారండి? ఆ భయంకరమైన పరిస్థితిలో చేతులు కూడా కదపలేనటువంటి భయంకరమైన స్థితి, బండలు వేశారు అక్కడ. మనం చెప్పుకోవడానికి ఈజీగా సంఖ్యలు వేశారు, బొండలు వేశారు, ఏ వేశారు అని చెప్పుకుంటాం కానీ ఆ కాలంలో మరి ఎట్టి భయంకరమైన పరిస్థితిలో వారు ఉన్నారో మరి మనం ఊహించుకుంటే మన హృదయాలకి అర్థమవుతుంది. మరి అట్టి స్థితిలో కూడా దేవా నన్ను ఈ స్థితికి ఎందుకు అప్పగించావు? నేను నీ పని మీదే కదా వచ్చాను, నీ కొరకే కదా జీవిస్తున్నాను, నీ కొరకే కదా నా సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకే కదా నేను వచ్చాను అని పౌలు గారు ప్రశ్నించలేదు. కానీ ఆయన ఆ స్థితిలో ఏం చేశాడంటే తెలుసండి, స్తుతించాడంట, ప్రార్థించాడంట, పాటలు పాడాడంట. మరి నిజంగా దేవుని ఎడల ఆయన ఎంత దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అండి. మరి మన స్థితిలో అయితే మనకేదైనా చిన్ని కష్టం వస్తే, చిన్ని బాధ వస్తే, దేవా నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చావు? నన్ను కావాలని ఈ స్థితికి అప్పగించావా నువ్వు? నాకు చూసే ఎన్ని శ్రమలు ఇచ్చావు నువ్వు అని మన ఇష్టం వచ్చినట్లు దేవుణ్ణి అనేస్తా ఉంటాం. ఏదో ప్రతీది దేవుడే చేసేసినట్టు, మనం ఏది చేయలేనట్టు ఆయన ఊరికే ఆయన్ని నిందించేస్తూ ఉంటాం కదండి. మరి అట్టి రీతిగా మరి మరి మనమైతే అలా ఉంటామేమో కానీ మరి చూడండి, పౌలు శిలలు పాటలతో ప్రార్థించారు. అప్పుడు ఏమైందండి? చెరసాల సంకెళ్ళు క్రేగి పడిపోయి మరి దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరమైన కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. ఎప్పుడండి? మనం స్తుతించినప్పుడు మన భయంకరమైన స్థితులన్నీ బ్రద్దలు కొట్టబడతాయి. బండ లాంటి పరిస్థితులు మరి బద్దలు కొట్టబడతాయి. చూడండి, మరి మోషే అరణ్యంలో మరి ఇశ్రాయేలీలు నడిపిస్తూ ఉన్నప్పుడు వారు దాహంగా ఉన్న పరిస్థితిలో బండను చీల్చి వారి యొక్క దాహాన్ని దేవుడు తీర్చాడు కదండి. మరి ఒక రాతి బండని సంవత్సరాల తడబడి నీటిలో పడేసిన అది మళ్ళీ బయటకు తీసినప్పుడు దాని నుంచి ఒక నీటి చుక్క కూడా రాదు. ఎందుకంటే ఆ రాయి మరి వాటర్ని అయితే పీల్చుకుంటుందేమో కానీ దాని నుంచి ఒక నీటి చుక్క కూడా రాదు. అటువంటి బండ రాతి నుంచే దేవుడు సమృద్ధిగా మరి నీటి జలధారలు మరి అక్కడ మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలీలంట ఎంతో సమృద్ధిగా తాగారంట నీటిని. మరి అంత మాత్రమే కాదు కానీ వారి పశువులు, వారి మందలు అన్నీ కూడా మరి సమృద్ధిగా నీళ్లు బండలోంచి సెలయేర్ల పార్ని అని ఇక్కడ రాయబడి ఉంటుంది. మరి ఎంత సమృద్ధిగా మరి దేవుడు దాహాన్ని వారికి తీర్చాడండి బండరాతిలోంచి. అది చూడండి, దేవుడంట జరగని కార్యాలు జరిగించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది మన జీవితాల్లో ఏది కూడా ఎంత మాత్రము లేదు. కానీ మనం ప్రార్థన చేయడానికి చాలా పరిస్థితులు వెతుక్కుంటూ ఉంటామండి కదండి. మనం చాలా సాకులు చెప్తూ ఉంటాం. మీకు ఒక విషయం తెలియని విషయం ఏంటంటే, చూడండి, మనం ఈ లోకల్ ఏదైనా పని చేస్తున్నప్పుడు మరి మన బిడ్డలు స్కూల్కి వెళ్ళిపోయి మరి ఎవ్వరూ లేనప్పుడు మనం ఒక్కరివి కూర్చొని పనులు చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ పనులు మనం చేసుకున్నప్పుడు మనం చేయలేని పనులే, భారంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. కానీ రోజు చేసుకున్నా మరి శ్రేలుగా మనకు ఒక్కొక్కసారి మరి చేయలేని పరిస్థితులు ఉంటాయి. కానీ అప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి? ఎవరు
ఎవరు ఎవరు కూడా మనకి హెల్ప్ చేయడానికి రారు. ఎందుకంటే మనమే చేసుకుంటాం, మన పని మనమే చేసుకుంటాం. ఎందుకంటే ఎవరు ఉండరు, మన పని మనమే చేసుకుంటూ ఉంటాం కదండి. మనకి హెల్ప్ చేసే పరిస్థితి ఏమీ ఉండదు. కానీ మీకు ఒక తెలియని విషయం ఏమిటి అంటే, మనం ప్రార్థన చేస్తేరట మన పని, ప్రార్థన మనం చేస్తే పని ఆయన చేస్తాడు. చూసారండి, దేవునికి స్తోత్రం. దేవుడు ప్రార్థన మనం చేస్తే పని ఆయన చెప్తాడు. కానీ మనం ప్రార్థనకు అనేకమైన సాకులు చెప్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో మరి ప్రార్థన చేయడానికి మనం సాకులు ఎత్తుకుంటాం. కానీ మరి ఉదయం లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్ పట్టుకోలేని మనిషి అంటూ ఉంటాడండి. సెల్ ఫోను ఈ ప్రపంచాన్ని ఏలేస్తుంది కదండి. ఫోన్ లేని వ్యక్తి లేడు, ఫోన్ లేని మనిషి లేడు. ఫోన్ పట్టుకోవడానికి సమయం ఉంటుంది, దానికి టైం ఉంటుంది, ప్రార్థనకు మాత్రం సమయం ఉండదు. మరి ఎట్టి పరిస్థితులైనా ప్రార్థన మాత్రం ఆపకండి. ఎందుకంటే భారంగా ప్రార్థనని చూడకండి. ఎందుకంటే నీ భారాన్నంతా దించేది ప్రార్థన మాత్రమే. ప్రార్థన గుర్తు చేసుకున్నట్లయితే మీకు ప్రార్థన గురించి కొన్నిసార్లు మనం ప్రార్థనే కదా అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో అంట ఒక దినము గడుపుట 1000 దినముల కంటే గొప్ప ఆశీర్వాదం, 1000 దినముల కంటే శ్రేష్టం అంట. దేవుడు అట్టి ఆశీర్వాదాలు ఇస్తాడండి మనకి. మరి ప్రార్థన అనగానే ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంటుంది కదండి. మనం సుంకరి పరిసేయుడు ప్రార్థన చూసినట్లయితే సుంకరి ఏమడుగుతాడండి, సుంకరి మరి ఆకాశం వైపు చూసి కొన్నులెత్తడానికి కూడా, ఆకాశం వైపు కొన్నులెత్తి ప్రార్థించడానికి కూడా నేను సరిపోను తండ్రి అని చెప్పి తను తగ్గించుకుని మరి ఎంత ప్రార్థన చేస్తాడండి. మరి ఇక్కడ పరిసేయుడిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిసేయుడు ప్రార్థన ప్రారంభం మొదలు దగ్గర నుంచి చివరి వరకు కూడా, దేవా నీకు అది చేశాను, దేవా నేను అలా బ్రతికాను, నేను ఎలా జీవించాను, నేను అలా చేశాను అని డంబంగా తన గురించి తను చెప్పుకుంటూనే ఉంటాడు. మరి ఇక్కడ ఎవరి ప్రార్థన దేవుడు శ్రేష్టంగా ఎంచాడండి? సుంకరి యొక్క ప్రార్థన. అదే రీతిగా మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. సుంకరి వంటి ప్రార్థన మనలో ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి ఒకటిగా మనం చూసినట్లయితే మరి ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకునేది కాదండి. ప్రార్థన అంటే ఇక 24 గంటలు కూడా నీ గురించి నీవు మాత్రమే చేసుకుంటే అది ప్రార్థన కాదండి. ఇతరుల కొరకు మన కోసం మనమే కాదు, కానీ ఎంతసేపు మన కోసం మనం చేసుకోవడం పక్కన పెట్టి ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు ఆటోమేటిక్గా మన అవసరాలన్నీ అవే తీర్చబడతాయి. చూసారండి, మరి ఒక స్త్రీ అంత ఆశీర్వాదం పొందుకుందంటే మరి ఆమె ఎవరి కోసం ప్రార్థించిందండి? తన కోసం తను కాదు. ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక బానిసగా రాబడిన స్త్రీ ఒక దేశానికే రాణిగా మార్చబడింది. మరి వెలివేయబడిన జనాంగంలో ఉన్నటువంటి ఆ స్త్రీ దేవుడు ఏం చేశాడండి? ఆ దేశానికే రాణిగా చేశాడు. ఏ ప్రజలైతే మరి మరి వాళ్ళని బానిసలుగా తీసుకొచ్చారు, ఆ దేశానికే రాణిగా చేశాడు. మరి ఆమె ఒక సందర్భంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుందండి. 3 దినాలు ఒక రాణి స్థానంలో ఉండి కూడా మరి 3 దినాలు మరి బూడిదలో కూర్చుని మరి ప్రార్థన చేస్తుందండి. ఎంత ప్రార్థన చేస్తుంది, దేవునితో ఎంత గోజాడుతుందండి. తన ప్రాణానికి ప్రమాదం వచ్చే పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చి 3 దినాలు ప్రార్థిస్తుందండి. ఎందుకు? తన కోసం కాదండి, తన కోసం కాదు, తన జనాంగాన్ని మరి యూదులందరినీ రక్షించడానికి తను చేసిన దేవునితో చేసిన పోరాటం అనే చెప్పాలి. కానీ ఎంత ప్రార్థన చేస్తుందండి. మరి ఒక రాజు ముద్రించిన ముద్ర మరలొక్కసారి ముద్రించారంటే ఆ ముద్ర మార్చడం ఎవ్వరి తరము కాదండి. రాజులకు కూడా మార్చడం, ఆ ముద్ర వేసిన రాజుకే ఆ శాసనాన్ని మార్చడం మరి మార్చే హక్కు లేదు. అంటే అలాంటి పరిస్థితులను కూడా దేవుడు శాసనాలను సహితం మార్చగలని శక్తివంతుడు మన దేవుడు మాత్రమే. మరి అట్టి ప్రార్థన మనం కలిగి ఉండాలి. మరి ఒక భక్తుడు చెప్తా ఉంటాడండి, ప్రార్థన లేని క్రైస్తవుడు జీవం లేనివాడు. మరి జీవం లేనివాడు అనగా మృతమైన దేహం అన్నమాట. ప్రార్థన ఒక మనిషికి ప్రాణం ఉంటే ఎలా జీవిస్తాడో అదే రీతిగా మనలో జీవం ఉండాలంటే మన ఆత్మకు కూడా ప్రార్థన అనే జీవం
కంపల్సరీ ఉండాలి. ఆ జీవాన్ని మనం పొందుకోవాలంటే ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పొందుకుంటాం. మరి హన్నా చేసిన ప్రార్థన తీరుని చూసినట్లయితే మరి ఆ తల్లి ప్రార్థనకి మరి ఆ తల్లి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే పరలోకమే ఆమెకి సమాధానం ఇచ్చింది కదండి. మరి అదే రీతిగా అట్టి ప్రార్థన కలిగి ప్రార్థన అనేది ఒక ఏదో చెయ్యాలని బలవంతంగా కాదు, కానీ ప్రార్థన అనేది ఇష్టంతో చేయండి, కష్టంగా భావించొద్దు. మనం ఇష్టంతో చేసినప్పుడు మన జీవితంలో కష్టమైన పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా వాటికి అవే మాయమైపోతాయి. ఎప్పుడైతే ప్రార్థన అనేది మన జీవితాల్లో కలిగి ఉంటామో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రార్థన మన కొరకే కాదు, కానీ మన అధికారుల కొరకు, మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, మరి సమస్తం కొరకు మనం ప్రార్థించే బాధ్యత కలిగి ఉన్నాం. అట్టి బాధ్యత కలిగి ముందుకు సాగినట్లయితే మరి దేవుడు నీళ్ళ నాయళ్ళ కూడా ఎంతో సంతోషిస్తాడండి. ఎందుకంటే దేవుడు మనకి ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చి వెళ్ళాడు. అది ఏదో మరి గొప్ప ఆయుధం అంటే ఒక వెపన్ అంటే ఏదో అనుకుంటున్నారేమో, కానీ ఆ వెపన్ ఏదీ కాదండి. ప్రార్థన అనేది గొప్ప ఆయుధం. మరి ఎఫెసీ పత్రికలో కూడా మరి 6వ అధ్యాయంలో చూసినట్లయితే మనం ఏమేమి ధరించాలో అక్కడ మొత్తం వ్రాయబడే ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రార్థనను ఆయుధాన్ని పట్టుకుని ముందుకెళ్తామో మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం అండి. మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు ఆశీర్వాదం, మరి దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలరు. అట్టి ప్రార్థన ఆయుధాన్ని, ప్రార్థన ఆత్మ ఖడ్గాన్ని, మనం వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని మనం అన్ని సమయంలో అసమయమని ఈ సమయమని కాదు, కానీ ప్రతి సమయంలో మెలకువ కలిగి, మెలకువ అంటే శరీరం బలహీనమే కానీ మరి ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనమని వ్రాయబడింది కదండి పరిశుద్ధ గ్రంథంలో. ఆత్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అట్టి సిద్ధపడిన ఆత్మతో ప్రతి ఒక్కరూ కూడా మెలకువ కలిగి ఆయనను ప్రార్థించే అనుభవంలోకి ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రార్థన అనేది మరి నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రార్థన అనేది మన జీవితాలకి గొప్ప వెలుగు. చూడండి, దీపాన్ని వెలిగించి మంచం కిందో కొంచెం కిందో పడితే అది ఎంత మాత్రం ప్రయోజనం కాదు. దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టినప్పుడు మాత్రమే దాని వెలుగు అనేకులకి మరి ప్రకాశించబడుతుంది. అదే రీతిగా నీ ప్రార్థన నీ కోసం, నీ ఇంట్లో నీ కోసం, నీ కొరకు 24 గంటలు చేసుకుంటే కాదు, కానీ అనేకుల కొరకు వెలిగే విధంగా అనేకుల్ని నువ్వు వెలగడమే కాదు, కానీ అనేకుల్ని మరి నువ్వు వెలిగించి నీ ప్రార్థనతో అనేకులు వెలిగించే విధంగా ఉండాలి. అట్టి రీతిగా మనం అందరం ఉండాలి. చూడండి, నోవాహు తన మాత్రమే రక్షింపబడలేదు, కానీ తనతో పాటు తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకున్నాడు. అదే రీతిగా మనం మాత్రమే కాదు, కానీ మనతో పాటు మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితులు, మన మన ప్రజలు, మనం చేతనైనంత వరకు మనం ప్రార్థించగలిగిన దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మనం దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో అలా నడవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు లోబడే తత్వం కలిగి ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి ముందుకు వెళ్ళాలని మరి ఒక్కసారి మీ అందరికీ కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన పక్కన పెట్టద్దు, ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన అనేది మన జీవితాలకి వెలుగునిస్తుంది. ప్రార్థన చీకటి గల నీ జీవితంలో వెలుగు నింపేది ప్రార్థన మాత్రం. ప్రార్థన ఒక్కటి ఆయనతో మనం సహవాసం కలిగి ఉండడానికి గొప్ప మార్గం. ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, మరి ఎక్కువగా బైబిల్ చదవండి, సమస్తాన్ని దేవుని చేతులకు అప్పగించండి. ఎడతెగక పట్టుదల కలిగి ఎడతెగక అనునిత్యం కూడా ఆయనతో సహవాసం కలిగి ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.